నా పేరు ఎస్ రాజలింగం. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగానికి మాజీ ఉపాధ్యక్షుడిగా, అధికార ప్రతినిధిగా, ఎన్నికల కమిటీ సభ్యుడిగా అధికారికంగా పనిచేసి 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా పనిచేస్తున్నామని. సీనియర్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన వాళ్ళు చేసిన టీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి అప్పులు తీర్చడానికి సరిపోవడమే కాకుండా కావలసినవి తీసుకురావడానికి కొద్దిగా ఆలస్యమే జరుగుతుంది, కానీ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజల యొక్క ముంగిట పాలన నిలబెట్టేందుకు కొరకు కావలసిన వసతులన్నీ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది, చేస్తూనే ఉన్నది. ఒక్కొక్క పథకం అమలు అవుతూనే ఉన్నాయి. కాబట్టి ఆలస్యం అమృతం విషయం, నిదానం ప్రధానం. మాకు నిదానం ప్రధానంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, అసలు రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఒక మాటలో చెప్పాలంటే అభినవ సావు మహారాజులాగా సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సిచ్చర పెరుగులేక ఒక యువ నాయకుడిగా, యువ కిషోరంగా ఆయన చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మీరు చూస్తారు. స్థానిక పాలనలలో, స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా కూడా కేటీఆర్ అంటే ఇంకా ఇంకా ఏమున్నదని మిగిలింది ఏముంది? కేటీఆర్ తిట్టకపోతే తిట్టడానికి మిగిలింది ఏమన్నా? అభివృద్ధి చేసింది ఏమన్నా ఉంటే నిజంగానే ఇప్పుడు ఒక్కొక్కటి పథకాలలో ఎంత గొటాలలో వస్తున్నాయి, ఎన్ని కోట్ల రూపాయలు నష్టం చేసిండ్రు అనేది ఇప్పుడిప్పుడే అన్నీ బయటకు వస్తున్నాయి కదా. ఇంకా తిట్టకుంటే ఏం చేస్తారు? అంతకన్నా మించి ఏం చేస్తారు? రుణమాఫీ ఎట్టి పరిస్థితులలో వాళ్ళకన్నా ఎక్కువనే చేసినాం కదా. 1,00,000 రూపాయలు ఇచ్చి 5 ఏళ్ళు చేయలేదు, కానీ 2 లక్షలు ఇచ్చి బారాన మందికి ఇప్పటివరకు అయిపోయినాయి. కొంత అదేదో ఇబ్బందులు ఉన్నందులో కొందరికి మాత్రం ఇవ్వడం జరగలేదు, కానీ ఎవరికి రుణాలు అందలేదు. ఇప్పటివరకు మళ్ళీ రైతు బంధు కూడా వేసినారు కదా. ఒక్కొక్కటి పెన్షన్స్ కూడా వస్తూనే ఉన్నాయి కదా. సన్న బియ్యం పథకం కూడా పెట్టినారు కదా. ఇప్పుడు దళితులకు సప్లాన్ అమ్మా, మా దగ్గర ఇందిరా పథకాలకి మా దగ్గర 10 ఇండ్లు వచ్చినాయి మా ఊళ్ళకి. అయితే ప్రతి గ్రామానికి కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఏ దాంట్లో కూడా లోటు లేకుండా చేస్తున్నటువంటి దానికి కూడా కంకణబద్ధుడై అసలు పద్మవ్యూహంలో చిక్కినటువంటి అభిమన్యుడిలాగా ఎదురుతున్నాడు. కాబట్టి కొంత ఆలస్యం అవుతున్న చూస్తూ ఉండి అసలు కాంగ్రెస్ పార్టీకి మానసపుత్రుడిగా పనిచేస్తున్నటువంటి వాడు, వీరాభిమానిగా పనిచేస్తున్నటువంటి, అందరినీ కలుపుకొని పోతున్నటువంటి సమిష్టి నాయకత్వంలో చూస్తుండండి. ఎక్కడికైనా ఒక్కడెళ్తాడా? అందరిని తీసుకొని అందరిని అడిగి చేయడం, కానీ నియంతలాగా కేసీఆర్ లాగా కేటీఆర్ లాగా మాత్రం చేయడం లేదు కదా. మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం కావడం ఏంది? ఆయన 5 సంవత్సరాల వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఆటంకాలు అయినా, ఎన్ని మోసాలు జరిగినా 5 సంవత్సరాలు ఎట్టి పరిస్థితులుగా వారే చీఫ్ మినిస్టర్గా ఉంటారు. ఇది నా దృఢ విశ్వాసం. ఎందుకంటే అసలు పార్టీలోకి వచ్చేటప్పుడే నేను అధ్యక్షునికి అర్హుని నేను వచ్చిండు, చేశాడు. పార్టీలోకి అధ్యక్షుని అయిన తర్వాత నేను చీఫ్ మినిస్టర్ అవుతానని అన్నాడు, అయ్యిండు. అన్ని రకాలుగా ఆయన ఎదురెత్తున్నటువంటి సమయంలో ఒక అపర చాణక్యతోటి, నీతి నిజాయితీతోటి ఒక సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి యువనాయకుడు, యువనేత. ఆయన యొక్క మార్గదర్శనమే దశ నిర్మాణం చేస్తూ ఈవేళ ఆయనకన్నా మాట్లాడే వాళ్ళు ఎవరు? ఆయనకన్నా చేసిన 40 సంవత్సరాలు నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఏ సీనియర్స్ చేయనటువంటి రీతిలో ఆయన మాట్లాడడం కాకుండా పనులు కూడా చేసి చూపిస్తున్నాడు. ఇప్పుడు ఈ ఎస్సీలకు కూడా సప్లాన్ నిధులు రావాలని చెప్పి కంకణబద్ధుడైన ఎస్సీ వర్గీకరణ చేశాడు. ఎంత సాహసోపేతమైనటువంటి చర్య! మాదిగలకు అన్యాయం జరిగిందని 30 ఏళ్ళు చేస్తున్నటువంటి, ఊరిస్తున్నటువంటి వాళ్ళు, ఒక్కొక్క పదవి అయినటువంటి వాళ్ళకి మాదిగలకు మంత్రి ఇచ్చినాడు. లక్ష్మణ్ గారు మా పర్వతం వచ్చినాడు, దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. వర్గీకరణకు దామోదర్ చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా లక్ష్మణుడు వెనుక ఉండి Subscribe us and press the bell icon for more interesting updates.